నీలవేణి, ప్రయాణంలో అసలు తిన్నావో లేదో, కనీసం ఈ కాఫీ అయినా తాగమ్మా. వద్దులే అన్నా, ఇప్పుడేమీ తినాలని తాగాలని లేదు. కడుపుకి తినాలని తాగాలని అనిపించట్లేదంటే మనసు ప్రశాంతంగా లేదని అర్థం. కాదంబరి అమ్మగారు కొట్టిన దెబ్బ గురించి ఆలోచిస్తున్నావా? ఆవిడ కొట్టిన దెబ్బ గురించి ఆలోచించట్లేదన్నా, నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు చేసిన పని గురించా? అవునన్నా, పెద్ద పెద్ద వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉండాలో అంతే దూరంగా ఉండాలి. చనువు పెంచుకుని దగ్గర అవ్వాలని చూస్తే అంతకన్నా ఎక్కువ చనువుతో వాళ్ళు ఇలాగే చేయి చేసుకుంటారు. నువ్వేమీ చనువు తీసుకునే ప్రయత్నం చేయలేదు కదా? అవునన్నా, ఇంటికి మహాలక్ష్మి లాంటి పెద్దమ్మగారి రక్తం ఈ ఇంటి గడప మీద పడితే ఈ ఇంటికే అరిష్టం. అందుకే అమ్మగారి చేతికి రక్తం చూడగానే వెనక ముందు ఆలోచించకుండా ఆవిడ వేలు నా నోట్లో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశాను. మంచి కోసం చేసే పని ఎప్పుడూ తప్పవదమ్మా. మంచి కోసమని మనం అనుకుంటున్నాం, కానీ పెద్దమ్మగారు అనుకోవట్లేదు కదా. ఆవిడ దృష్టిలో నేను చేసింది తప్పే, అందుకే నన్ను కొట్టారు. తప్పు నీ మీద వేసుకోవటం నీ గొప్పతనం. కానీ పెద్దమ్మగారు ఆ చిన్న విషయానికి చేయి చేసుకోవటం ఆమె అహంకారం. అది ఆవిడ అహంకారం అని మనం ఎందుకు అనుకోవాలన్నా? ఆవిడికి నచ్చుతుందో లేదో తెలుసుకోకుండా నేనే ఒక అడుగు వెనక్కి వేయాల్సింది. నువ్వు ఒక అడుగు వెనక వేసినా 10 అడుగులు ముందుకేసినా ఏదీ వాళ్ళకి నచ్చదమ్మా. ఏదో విధంగా వంక పెడతారు. ఎప్పుడో ఒకప్పుడు అహంకారంతో ఇలా చేయి చేసుకుంటారు. ఆవిడ చూపించే అభిమానం దొరికే వరకు ఈ అహంకారాన్ని భరించక తప్పదులే అన్నా. అమ్మా నీలవేణి, ఆవిడ అభిమానం దొరకాలంటే నీ దగ్గరే ఒక మార్గం ఉంది. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. మార్గమా? ఏ మార్గం? ఇంకేముంటుంది, ఒక పాపనో బాబునో కనేసి వాళ్ళ చేతిలో పెట్టావనుకో, ఈ కుటుంబానికి వారసున్నో వారసురాలనో ఇచ్చావని సంబరపడిపోతారు. నిన్ను చంకనెత్తుకుని మరీ చంటి పాపలా చూసుకుంటారు. తారక్ సార్కి కూడా అదే కోరికగా ఉందన్నా. అతి త్వరలోనే ఆయన కోసం కమల పిల్లల్ని కానీ ఆయన చేతిలో పెట్టాలంట. భర్త అంత ఆశగా అడిగినప్పుడు భార్య కాదనకూడదు. ఇప్పుడిప్పుడే మా భార్యాభర్తల బంధం మొదలైంది కదన్నా. ఆయన కోసమైనా ఏడాది తిరిగేలోపు ఒక పాపనో బాబునో కానీ ఆయన చేతుల్లో పెట్టాలి. ముందు ఆ పనిలో ఉండమ్మా. అనుకున్నాను, ముందే అనుకున్నాను. అగ్గిపుల్లకి ఎండుగడ్డి తగిలితే అడవి మొత్తం తగలపడకుండా ఉంటుందా అన్నట్టు అసలు తారక నీలవేణి వయసులో ఉన్నారు. అది కాకుండా పెళ్ళైన భార్యాభర్తలు. అలాంటి వాళ్ళని ఏకాంత ప్రదేశానికి పంపిస్తే ఏమీ చేసుకోకుండా వస్తారా? అసలు మావయ్య గారు పంపించిందే అందుకు కదా. ఏదైతే ఇన్ని రోజులు జరగకూడదనుకున్నామో ఇప్పుడు అదే జరిగిపోయింది.